ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశమవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోజున ఈ సేవా బస్సులపై కూడా ఇక్కడ సమీక్షా సమావేశం ఉంది. అక్కడ కేంద్ర మంత్రులు 7 కేంద్ర మంత్రులతో కూడా రేపు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ఏపీకి రావాల్సిన పెట్టుబడులు, మోడీ అమరావతి రాజధాని పునఃప్రారంభం అనంతరం కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ వైపు చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ ఏపీ వైపు చూసే నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గతంలోనే శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అయితే వీటికి పెట్టుబడులు తీసుకొచ్చి రాజధాని అమరావతిని మరింతగా అభివృద్ధి చేసేందుకే ఏపీ సీఎం రేపు 10 గంటల నుంచి కూడా 7 కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. తదనంతరం కూడా ఏపీకి వచ్చే పెట్టుబడులు సక్రమంగా ఖర్చు పెట్టేందుకు కూడా నీతి ఆయోగ్ ద్వారా, అంటే నీతిగా, నిజాయితీగా 100% ట్రాన్స్పరెన్సీగా కూడా నిధులను ఎలా ఖర్చు పెట్టాలి దానిపైన నీతి ఆయోగ్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశం కన్నారు. అయితే అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీగా నిధులు ఖర్చు పెట్టడం ఇదంటికి ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది కనుక అంటే ఏపీ పైన మరింత నమ్మకం పెంచేందుకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఈ సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. అలాగే 24వ తేదీ అంటే రేపు 23వ తేదీ, ఎల్లుండి 24వ తేదీ కూడా అక్కడి నుంచే అంటే ఈ నీతి ఆయోగ్ సమీక్షా సమావేశం ఈ 7 కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా కుప్పం వెళ్లి కుప్పం పర్యటనలో కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. దీపిక. థ్యాంక్ యూ వాసు.